హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో రైస్, రోటీ, నాన్స్‌లోకి సూపర్‌గా ఉండే పంజాబీ స్టైల్‌లో పాలక్ పన్నీర్ రెసిపీ తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేయబోతున్నాను. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద కొన్ని నీళ్లు పెట్టి వేడి చేసి, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 కట్టల పాలకూర వేసుకొని, జస్ట్ ఒక్క నిమిషం పాటు ఆ వేడి నీళ్ళల్లో ఉంచి, వెంటనే వీటిని తీసేసి నార్మల్ వాటర్‌లో వేసి, ఆ తర్వాత నీళ్లు వార్చేసి పాలకూర పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకున్న తర్వాత 200 గ్రాముల పన్నీర్‌ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి ఆయిల్‌లో వేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి వెంటనే కలపకుండా ఒక నిమిషం వేగిన తర్వాత గరిటెతో అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇదే నూనెలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి పక్కన పెట్టి ఒక బిర్యానీ ఆకు, ఒక నల్ల ఇలాచీని సగానికి విరిపి వేసుకోండి. నల్ల ఇలాచీ వేయటం వల్ల కర్రీ చాలా బావుంటుంది. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేశాక ఉల్లిపాయలను కూడా కలిపి వేగనివ్వాలి. ఈలోపు మనం ముందుగా నీళ్లు వార్చి పక్కన పెట్టిన పాలకూరని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి ప్యూరీలాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టండి. అలాగే ఉల్లిపాయలొచ్చేసి ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక టమాటాని కూడా కట్ చేసి వేసుకొని, టమాటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరీ అంతా వేసేసుకొని, ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనిచ్చిన తర్వాత, పావు టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు, మీ రుచికి తగినంత కారం, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని, ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేట్టు కలిపిన తర్వాత, ఈ ప్యూరీ అంతా మునిగేలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మరి ఎక్కువేం అవసరం లేదు. ఇప్పుడు ఇందులో వేపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని కలిపేసి, మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్‌ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ ప్లేస్‌లో మీరు పాలమీగడ కూడా వేసుకోవచ్చు. అలాగే ఉప్పు, కారాలు కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. కర్రీ ఇంకొక 2, 3 నిమిషాల్లో దగ్గర పడిపోతుంది అనగా ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్‌లా చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని కూడా బాగా కలిపేసి ఇంక ఈసారి మూత పెట్టకుండా గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే పాలక్ పన్నీర్ రెడీ. దీన్ని రైస్, రోటీ, నాన్, బిర్యానీ ఎందులోకి సర్వ్ చేసుకున్నా చాలా బావుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.